ఓం శాంతి. ఈరోజు మురళి 22/2025 मीठे बच्चे, अब विकारों का दान दो तो ग्रहण उतर जाए और ये तमो प्रधान दुनिया सतो प्रधान बने. మధురమైన పిల్లలారా, ఇప్పుడు వికారాలు దానం ఇచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది మరియు ఈ తమ ప్రధాన ప్రపంచం సతో ప్రధానముగా తయారైపోతుంది. ఏం చేయాలి? దానికోసం వికారాలను దానం ఇచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది, తమ ప్రధాన ప్రపంచం సతో ప్రధానంగా తయారైపోతుంది. प्रश्न, तुम बच्चों को किस बात से कभी भी तंग नहीं होना चाहिए. పిల్లలు మీరు ఏ విషయంలో ఎప్పుడు కూడా విసుగు చెందకూడదు. పిల్లలు మీరు ఏ విషయంలో ఎప్పుడు కూడా విసుగు చెందకూడదు. तुम्हें अपनी लाइफ जीवन से कभी भी तंग नहीं होना चाहिए, क्योंकि ये जैसा जन्म गाया हुआ, इनकी संभाल भी करनी है. तंदुरुस्त होंगे तो नॉलेज सुनते रहेंगे. మీ యొక్క ఈ జీవితం నుండి ఎప్పుడు కూడా విసుగు చెందకూడదు. ఎందుకంటే ఈ జీవితం, ఈ జన్మ వజ్ర సమానమైనది అని గాయనం ఉంది. దీనిని సంభాళించుకోవాలి కూడా. ఈ జన్మను ఆరోగ్యంగా ఉన్నట్లయితే జ్ఞానం వింటూ ఉంటారు కదా. यहाँ जितना दिन जिएंगे कमाई होती रहेगी, हिसाब किताब छुपतो होता रहेगा. ఇక్కడ ఎన్ని రోజులు మీరు జీవిస్తారో మీ సంపాదన జరుగుతూ ఉంటుంది, లెక్కాచారాలు సమాప్త అవుతూ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం రక్షించుకోవాలి, విసుగు చెందకూడదు. ఏంటి ఈ శరీరం ఎన్నాళ్ళు నడిపిస్తాం, విసుగు చెందకండి అన్నారు బాబా. గీత్. ఓం నమో శివాయ. ఓం శాంతి. ఆజ్ గురువారం, ఈరోజు గురువారము. तुम बच्चे कहेंगे सदगुरुवार, क्योंकि सती की स्थापना करने वाला भी सत्यनारायण की कथा भी सुनाते प्रैक्टिकल में. పిల్లలు మీరైతే సద్గురువారం అని చెప్తారు, ఎందుకంటే సతీగా స్థాపన చేసేవారు కూడా బాబా సత్యనారాయణ కథ కూడా వినిపిస్తున్నారు ప్రాక్టికల్ గా. నర్సు నారాయణ बनाते, నర నుండి నారాయణగా చేస్తున్నారు. गाया भी जाता है सर्व का सद्गति दाता फिर वृक्षपति भी. సర్వ సద్గతి దాత అని గాయనం కూడా చేస్తున్నారు. ఇంకోవైపు వృక్షపతి అని కూడా. అటువంటి బాబా యొక్క ఇష్టమైన వారం కాబట్టి సద్గురు వారం. ये मनुष्य सृष्टि का झाड़ है जिसको कल्प वृक्ष कहते. వృక్షపతి అంటే ఈ వృక్షానికి బీజము పతి. ఏ వృక్షం? మానవ సృష్టి వృక్షం, కల్పవృక్షం ఇది. कल्प कल्प 5,000 वर्ष बाद फिर से वो रिपीट होता है. झाड़ भी रिपीट होता है ना, कल्प कल्पम అంటే 5,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అవుతుంది ఈ డ్రామా. ఈ వృక్షం చక్రం కూడా రిపీట్ అవుతుంది. చక్రం రూపంలో చూసుకున్నా, వృక్షం రూపంలో చూసుకున్నా కూడా రిపీట్ అవుతుంది కదా. फूल 6 मास निकलते, फिर माली लोग जड़ निकाल रख देते, फिर लगाते तो फूल निकल पड़ते. 6 నెలలు పూలు పూస్తాయి. సీజన్ అయిపోతే దాని వేర్లు లేదా దాని వేర్ల భాగంలో కొన్నింటికి దుంపలాగా వస్తాయి చూడండి. అవి తీసి మళ్ళీ వేరేగా వేసి ఉంచుతారు. మళ్ళీ
వాటికి అవి పుష్పాలు వస్తూ ఉంటాయి మళ్ళీ సీజన్ వచ్చేటప్పటికి. అంటే రిపీట్ అవుతుంది కదా! ఒక వంశం యొక్క వృక్షం నుండి అది కాపు, పూత కంప్లీట్ అయిపోయినా మళ్ళీ దాన్ని రిపీట్ అయ్యేలాగా దానికి అంటు కట్టడము, లేదా దాని వేళ్ళు తీసి ఉంచటం అలా చేసి మళ్ళీ నాటుతూ ఉంటారు. अब ये तो बच्चे जानते బాకీ జయంతి బి అర్ధకల్ప మనాతి అర్ధకల్ప భూల్ జాతి. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు బాబా జయంతి కూడా అర్ధకల్పం జరుపుకున్నారు. అర్ధకల్పం మర్చిపోతున్నారు. ఎప్పుడు మర్చిపోతున్నారు? బాబా జయంతి కూడా అర్ధకల్పం జరుపుకుంటున్నారు. అర్ధకల్పం మర్చిపోతున్నారు. ఎప్పుడు? ఎప్పుడు మర్చిపోతున్నారు? ఎప్పుడు జరుపుకుంటున్నారు? సత్యుగంలో మర్చిపోతున్నాం జయంతి చేసుకోమనం. ద్వాపరయుగం నుండి శివరాత్రి పండగలు చేసుకుంటూ వస్తాం. भक्ति मार्ग में आधा कल्प याद करते बाबा कब आकर के गार्डन ऑफ फ्लावर स्थापन करेंगे. భక్తి మార్గంలో అర్ధకల్పం జ్ఞాపకం చేస్తారు. బాబా ఎప్పుడు వస్తారు, పూల తోటను ఎప్పుడు స్థాపిస్తారు అని తెలుస్తుంది. दशाएं तो बहुत होती है ना. बृहस्पति की दशा भी है. ఉత్తర్తి కళకి भी దశయం होती. దశలు చాలా మారుతూ ఉంటాయి. బృహస్పతి దశ కూడా ఒకటి. దిగే కళల్లోకి వెళ్ళే దశ కూడా ఉంటూ ఉంటుంది. इसमें भारत पर राहु का ग्रहण बैठा हुआ है. దిగే కళల్లో తీసుకెళ్లేది ఏంటి? రాహు గ్రహణం ఈ సమయంలో మొత్తం భారతదేశం పైన ఉంది. चंद्रमा को भी जब ग्रहण लगता है तो पुकारते दे दान तो छूटे ग्रहण. చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు దానం ఇస్తే గ్రహణం పోతుంది అని అంటూ ఉంటారు. अब आप भी कहते ये 5 विकारों का दान दे दो तो छूटे ग्रहण. ఇక్కడ కూడా బాబా కూడా వచ్చి ఏం చెప్తున్నారు, ఈ పంచ వికారాలు నాకు దానం ఇచ్చేస్తే మీరు మీ పైన ఉన్న ग्रहणम పోతుంది. अभी सारी सृष्टि पर ग्रहण लगा हुआ है. पांच तत्वों पर भी ग्रहण लगा हुआ है क्योंकि तमो प्रधान है. బాబా కూడా చెప్తున్నారు పంచవికారాలు దానం ఇస్తే గ్రహణం పోతుంది. మొత్తం సృష్టి అంతటి పైన కూడా గ్రహణం పట్టేస్తుంది. పంచతత్వాల పైన కూడా గ్రహణం పట్టేస్తుంది. ఎందుకంటే అమో ప్రధాన ప్రపంచం అయిపోయింది. छोटे बच्चे को भी सतो प्रधान महात्मा से भी ऊंच गिना जाता है क्योंकि उनमें 5 विकार नहीं रहते. చిన్న పిల్లల్ని కూడా సతో ప్రధానమైన వారు అని, మహాత్మా కంటే కూడా ఉన్నతమైన వారని భావిస్తారు చిన్నపిల్లల్ని. ఎందుకంటే వాళ్ళలో పంచ వికారాలు ఉండవు పసిబాలల్లో. అందుకే మహాత్మలు అని सतप्रधानम అని చెప్తారు. भक्ति तो सन्यासी भी छोटेपन में करते हैं. जैसे राम तीर्थ श्री कृष्ण का पुजारी था. ये जब संन्यास लिया तो पूजा खलास. सृष्टि पर पवित्रता भी चाहिए ना. భక్తి అయితే సన్యాసులు కూడా చిన్నప్పటి నుండే చేస్తారు. ఎలాగైతే రామతీర్థ స్వామి అని ఉండేవారు, ఆయన కృష్ణుని పూజారిగా కృష్ణుని భక్తుడిగా ఉండేవారంట. ముందు ఇంట్లో ఉన్నప్పుడు బాల్యం నుండి. ఆ తర్వాత సన్యాసం తీసుకుని వెళ్ళిపోయాక పూజలు చేయటమే ఫినిష్, సమాప్తి అయిపోయింది. తపస్సు చేస్తారు వాళ్ళు, పూజలు చేయరు కదా ఎక్కువగా. బాబా చెప్తున్నారు ఈ సృష్టితో ఉన్నటువంటి పవిత్రత కూడా ఉండాలి. సన్యాసుల్లో ఉన్నారంటే పవిత్రత. भारत पहले सबसे पवित्रता. ये जब देवताओं वाम मार्ग में जाते फिर आध्यात्मिक आदि में सब स्वर्ग की सामग्री सोने के महल आदि खलास हो जाते, फिर नए सिर बनने शुरू होते हैं. डिस्ट्रक्शन जरूर होता है. భారతదేశం మొట్టమొదట పవిత్రంగా ఉండేది అన్ని దేశాల కన్నా. మనం ఎప్పుడైతే దేవతలు వామ మార్గంలో వికారి మార్గంలో పడ్డారో అప్పుడు భూకంపాలు వచ్చాయంట.
త్రేతా చివరి, ద్వాపరయుగం ప్రారంభంలో. అప్పుడు స్వర్గం యొక్క సామాగ్రి అంతా అంటే బంగారు మహల్లు ఇవన్నీ కూడా ఆ భూకంపాలలో సమాప్తి అయిపోయాయి. ఆ తర్వాత మొదలవుతాయి కట్టడాలు. తప్పకుండా వినాశనం అనేది జరుగుతుంది. उपद्रव होते हैं जब रावण राज्य शुरू होता है. इसमें सब पत्ती थे. రావణ రాజ్యం మళ్ళీ ఇప్పుడు ప్రారంభమవుతుందో ఉపద్రవాలు స్టార్ట్ అయ్యాయి. వరదలు, భూకంపాలు. ఈ సమయంలో అందరూ పతితులే ఉన్నారు. सतयुग में देवताएं राज्य करते हैं. असुर और देवताओं की युद्ध दिखाई परंतु देवताएं तो होते सतयुग में. सतयुग में దేవతల రాజ్. అసురుల దేవతల యుద్ధం చూపించారు శాస్త్రాల్లో. కానీ దేవతలు ఉండేది సతీగలం. వాళ్ళ లడాయి హోకేసే శక్తి సతీగలం ఉన్న మనుషులు ఎలా ఉంటారు? యుద్ధాలు ఎలా జరుగుతాయి? అలాంటి హింస ఉండదు వారిలో. సంగం పడుతూ దేవతలు होते नहीं. तुम्हारे नाम సంఘంలో దేవత రూపాలు లేవు కదా. దేవతలే జన్మలు తీసుకుంటూ మీరు ఇలా అయిపోయి ఉండొచ్చు, కానీ దేవతా రూపాలు లేరు కదా సంగమయుగంలో. కాబట్టి దేవతలతో యుద్ధం జరిగిందని ఎలా చెప్తాను? అదే అసురులతో దేవతల యుద్ధం జరిగింది. అదే దేవతలుగా ఉండే మీరే, కానీ ఇప్పుడు సంగమయుగంలో మిమ్మల్ని మీ పేరే పాండవులు అని లేదా శివశక్తి, దుర్గా, కాళీ, అంబ, पांडव लोग कौरवों की भी लड़ाई होती नहीं. ये सभी गप्पोड़े. कितना बड़ा झाड़ है, कितना पत्ती, उनका हिस्सा थोड़ी कोई निकाल सकते. పాండవ కౌరవుల యుద్ధం కూడా జరగలేదు ఏం సైతం. అంత గొప్పలు రాశారు. ఎంత పెద్ద వృక్షం మీద ఎన్ని అపారమైన ఆకులున్నాయి, లెక్క పెట్టగలమా? సంగం పడుతూ దేవత होते बाप बेटा आत्माओं को समझाते, आत्माएं सुनकर काम दिलाते. సంగమంలో దేవతలే ఉండరు. బాబా క్వశ్చన్ ఇవన్నీ ఆత్మలకు వినిపిస్తున్నారు. ఆత్మే కదా వింటూ తల ఊపుతుంది. శరీరమా? हम आत्मा है. बाबा हमको पढ़ाते ये पक्का करना है. కాబట్టి మురళి వింటున్నప్పుడు కూడా నేను ఆత్మ, బాబా నాకు చదివిస్తున్నారని లోపలిది స్మృతి పక్కా చేసుకోవాలి. बाबा हमें पतित से पावन बनाते. आत्मा में अच्छे व बुरे संस्कार होते हैं ना. బాబా పతితుల నుండి పావనంగా తయారు చేస్తున్నారు నన్ను అనేది నిశ్చయం ఉండాలి. ఆత్మలోనే కదా మంచి మీద చెడు సంస్కారాలు అనేవి దాగి ఉంటాయి. ఆత్మ అర్గస్ ద్వారా हमको బాబా పడాతే. ఆత్మీయ ఇంద్రియాల ద్వారా చెప్తుంది, బాబా చదివిస్తున్నారు నాకు అని. बाप कहते हैं हमको भी आर्गन्स है जिसे समझाऊं आत्मा को खुशी होती है. బాబా చెప్తున్నా నాకు కూడా ఇంద్రియాలు ఆధారం కావాలి, మీతో మాట్లాడాలి, చెప్పాలి అంటే. ఆత్మ ఖుషి కలుగుతుంది కదా. बाबा हर 5000 वर्ष बाद आते हमको सुनाने. तुम तो सामने बैठी हूं ना. ఖుషి కలుగుతుంది కదా మన ఆత్మకి. ఎందుకంటే బాబా ఇలా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మాకు వినిపించడానికి వస్తున్నారు అని ఖుషి కలుగుతుంది. ఎదురుగా కూర్చున్నారు మీరు. మధుబన్కి మహిమ, మధుబన్లో ఎదురుగా వెళ్ళి కూర్చొని వింటే ఆ మహాత్మ వేరు. అందుకే మధుబన్ యొక్క మహిమ ఉంది, అనర్ష వేరే ఉంటుంది. आत्माओं का बाप तो वो है ना, सब उनको बुलाती है. तुमको यहाँ सम्मुख बैठने में मजा आता है. ఆత్మ తండ్రి శివ్ బాబా కదా, అందరూ పిలుస్తున్నారు బాబాను. మీరైతే బాబా ఎదురుగా సమ్ముఖంగా వచ్చి కూర్చుంటున్నారు, మజా వస్తుంది కదా బాబా ఎదురుగా వెళ్ళినప్పుడు. परंतु यहाँ सब तो रह नहीं सकते. अपने कारोबार सर्विस आदि को भी देखना है. కానీ బాబా ఇంటిలో అందరూ ఉండిపోవటం అనేది అయితే అవ్వదు కదా. మళ్ళీ ఎవరి డ్యూటీలు వాళ్ళు, మీ సేవ, మీ వ్యవహారం, ఉద్యోగము అవి కూడా చూసుకోవాలి కదా. వెళ్ళి ఇక్కడ ఉండిపోతామంటే అవ్వదు. आत्मा सागर के पास आते, धारण करते जाए और उनको सुनाना है. ఆత్మలు సాగరం దగ్గర వస్తారు, హెడ్ క్వార్టర్లో మధ్యపనిలో.
ధారణ చేసుకొని వెళ్ళి ఇతరులకు వినిపించాలి. ఉండిపోతామంటే ఇక్కడ అవ్వదు కదా అంటున్నారు బాబా. నువ్వు तो औरों का कल्याण कैसे करेंगे? మీరు అక్కడే ఉండిపోతే ఇతరుల కళ్యాణం ఎలా చేస్తారు? అందరూ జ్ఞానం వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ లోపల ఉండిపోతూ ఉంటే, బయట వాళ్ళకి చెప్పి కళ్యాణం చేసేదెవరు? योगी और ज्ञानी तो आत्मा को शौक रहते हैं, हम जाकर औरों को भी समझाइए. యోగి ఆత్మలు, జ్ఞానియుక్త ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మేము వెళ్ళి ఇతరులకు కూడా ఈ జ్ఞానం చెప్పాలి అని. अब शिव जयंती मनाई जाती है ना, भगवान आज श्री कृष्ण के लिए नहीं कह सकते, वो तो गौरी गुणों वाला मनुष्य डिटिज्म कहा जाता है. శివ జయంతి జరుపుకుంటున్నారు కదా. భగవాన్ వాచ భగవాన్ వాచ అంటే శ్రీకృష్ణుడు కోసం కాదు. శ్రీకృష్ణుడు దైవీ గుణాలతో ఉన్న మానవుడు అంటారు కానీ భగవంతుడు కాదు. దైవీ ధర్మము డిటిజం అంటారు కదా. बच्चे तो समझ गए कि अभी देवी देवता धर्म नहीं है, स्थापना हो रही है. పిల్లలు ఇప్పుడు ఇది అర్థం చేసుకున్నారు. ప్రస్తుతము దేవీ దేవత ధర్మం అనేది లేదు, స్థాపన అవుతుంది. तुम ऐसे नहीं कहेंगे कि हम अभी देवी देवता धर्म के नहीं, अभी तुम ब्राह्मण धर्म के हो, देवी देवता धर्म के बन रहे हो. మీరు ఇలా చెప్పరు కదా, మేము ఇప్పుడు దేవీ దేవతా ధర్మస్తులము చెప్పుకుంటారు. అలా మేము దేవతలం అని లేదు. ఏమని చెప్పుకుంటారు? బ్రాహ్మణ ధర్మస్తులయ్యేమో దేవీ దేవతలుగా, దేవీ దేవత ధర్మస్తులుగా తయారవుతున్నాం అని చెప్పాలి. देवताओं का परिचय इस पति सृष्टि पर नहीं पड़ सकता, इसमें देवता यहाँ न सके. దేవతల నీడ కూడా ఈ పతిత ప్రపంచంలో పడదు. రాలేరు దేవతలు ఈ యుగంలో. तुम्हारे लिए नई दुनिया चाहिए. लक्ष्मी की भी पूजा करते तो घर की कितनी सफाई कर देते हैं. మీకోసం కొత్త ప్రపంచం కావాలి కదా. లక్ష్మీ పూజ చేసినప్పుడు ఇల్లంతా క్లీన్ చేసేస్తారు. మరి మీరు లక్ష్మీనారాయణ రాజ్యం చేయడానికి రావాలంటే ప్రపంచం అంతా ఎక్కడ చెత్తా చెదారం లేకుండా క్లీన్ అయిపోతుంది అన్నారు బాబా. अभी सृष्टि की भी कितनी सफाई होनी चाहिए. सारी पुरानी दुनिया खत्म हो जानी है. ఈ సృష్టి సఫాయి కోసం, శుభ్రం అవ్వడం కోసం పాత ప్రపంచం అంతా సమాప్తి అయిపోతుంది. లక్ష్మి से मनुष्य धन ही मांगते. లక్ష్మి బడి జగదంబ బడి. లక్ష్మీ విగ్రహం ఎదురుగా వెళ్తే మనుషులు ధనమే అడుగుతారు. అయితే లక్ష్మి గొప్పదా, జగదంబ గొప్పదా? अम्बा के मंदिर भी बहुत है, मनुष्यों को कुछ भी पता नहीं. अंबा మందిరాలు కూడా చాలానే ఉన్నాయి కానీ మనుషులకి ఏమీ తెలియటం లేదు. దాని అర్థం तुम समझते लक्ष्मी तो स्वर्ग के मालिक और जगदम्बा जिसको सरस्वती भी कहते वही जगदम्बा फिर ये लक्ष्मी बनती है. मेरी ప్రార్థన చేసుకున్నారు కదా, లక్ష్మి స్వర్గంలో మాలికురాలు, యజమాని లక్ష్మీదేవి. మరి జగదంబ ఎవరినైతే సరస్వతి అని పిలుస్తున్నామో ఆ జగదంబ మళ్ళీ జన్మల్లో లక్ష్మిగా అవుతున్నారు. तुम्हारा पद ऊंच है, देवताओं का पद कम है. మీ పదవి ఉన్నతమైన ఉంది, దేవతల పదవి తక్కువగా ఉంది. ऊंचते ऊंचते ब्राह्मण छोटी है ना. ఉన్నత బ్రాహ్మణులు పిలక స్థానంలో ఉన్నారు కదా. तुम हो सबसे ऊंच, तुम्हारी महिमा है सरस्वती जगदम्बा, उनसे क्या मिलती है सृष्टि की बादशाही. మీరు అందరికన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మీ మహిమ కూడా ఉంది. సరస్వతి జగదంబ వారి నుండి ఏం లభిస్తుంది? సృష్టి యొక్క రాజ్యాధికారం. సరస్వతి జగదంబ వీరి నుండి
वहां तुम धनवान बनते, विश्व का राज्य मिलता है. సృష్టి యొక్క రాజ్యం మీకు దొరికిపోతే అక్కడ ధనవంతులై ఉంటున్నారు, విశ్వ రాజ్యం లభిస్తుంది, విశ్వంపై రాజ్యం మీద నడుస్తుంది. फिर गरीब बनते, भक्तिमान शुरू होते, फिर लक्ष्मी को याद करते हैं. फिर तो పేదలు అవుతూ భక్తి మార్గం స్టార్ట్ అవుతుంది. ధనవంతుల నుండి ధనం తగ్గుతుంది. తర్వాత మీరు లక్ష్మిని జ్ఞాపకం చేస్తూ పిలుస్తూ వస్తారు. భక్తి మొదలయ్యాక लक्ष्मी पूजा చేసి हर वर्ष लक्ष्मी की पूजा भी होती है. लक्ष्मी को हर वर्ष बुलाते हैं, जगदंबा को हर वर्ष नहीं बुलाती है. ప్రతి సంవత్సరం లక్ష్మీ పూజ చేసి లక్ష్మిని పిలుస్తారు. ఏ రోజు దీపావళి రోజు జగదంబకి సదా పూజలు అవుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం పిల్లవారు జగదమ్మని ప్రత్యేకంగా పండగ పెట్టుకొని जगदम्बा की तो सुबह पूजा होती है. जब चाहे तब अंबा के मंदिर में जाए. ఎప్పుడు కావాలంటే అప్పుడు అంబా మందిరంలో దర్శనం చేసుకుని వెళ్తారు. ఇప్పుడు అన్ని మూర్తుల దగ్గర అలాగే అయిపోయిందండి. సంవత్సరం అంతా దర్శనానికి చూడడానికి అన్ని మనుషులు వెళ్తున్నారు. పూర్వం అయితే కొంతమంది దేవీలది వాళ్ళకి సంబంధించిన పండగ టైంలోనే దర్శనం తలుపులు తెరవడంలో ఉంటుంది. కానీ జగదంబలో అలా కాదు. यहाँ भी जब चाहो जगदम्बा से मिल सकते, तुम भी జగదాంబ అవునా. ఇక్కడ కూడా జగదాంబతో ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిసేవారు పిల్లలు మమ్మాతో. అందుకే ఆమె మందిరాల్లో కూడా అలాగే ఎప్పుడు అనుకుంటే అప్పుడు దర్శనం చేసుకునే ఇలాంటి అవకాశం ఉంటుంది. మీరు కూడా జగదాంబ కదా అందరూ. सबको विश्व का मालिक बनने का रास्ता बताने वाली हूँ. ఎందుకంటే అందరికీ విశ్వానికి మాలికులయ్యే మార్గం చూపించేవారు మీరు. जगदम्बा के पास सब कुछ मांगते, लक्ष्मी से धन मांगते. జగదంబ నుండి అన్ని కోరికలు అడుగుతారు, లక్ష్మి నుండి కేవలం ధనం అడుగుతారు. उनके आगे तो सब कामनाएं रखेंगे, तो सबसे उच्च मर्तबा तुम्हारा आप ही है. जबकि बाप के आकर बच्चेपन नहीं हो, बाप वर्षा देते हैं. బాబా చెప్తున్నారు జగదంబ ఎదురుగా అన్ని కోరికలు పెడతారు. కాబట్టి అందరికీ పదవి జగదంబది. తర్వాత మీది కూడా సంగమీగ జన్మ ఉన్నతమైంది సతీగం కంటే. ఎప్పుడైతే బాబాకు పిల్లలు అయ్యామో బాబా వారసత్వం ఇస్తున్నారు. ఈ జన్మ ఉన్నతమైంది, ఉన్నత పదవి. లక్ష్మి కన్నా జగదంబే ఉన్నతమైంది. అలాగే దేవతా జన్మ కన్నా బ్రాహ్మణ జన్మ ఉన్నతమైంది మీది అన్నారు. అభి తుమ్ హో ఈశ్వరీ సాంప్రదాయ, దైవీ సాంప్రదాయ. ఇప్పుడు ఈశ్వరుడు పిల్లలయ్యి ఈశ్వరీయ సాంప్రదాయం అన్నది. తర్వాత సతీగణతో మనం दैवी संप्रदाय. इसमें सब मनोकामनाएं भविष्य के लिए पूरी होती. कामना तो मनुष्य को रहती है ना. इस समय अंदर మనోకామనలు భవిష్యత్ కోసం పూర్తవుతుంది. కోరికలైతే మనుషులకు ఉంటాయి కదా అన్నారు బాబా. तुम्हारी सब कामनाएं पूरी होती. సంగమీగలో మీ కామనలన్నీ పూర్తయిపోతున్నాయి. ఏకోశ్వరీ దునియా बच्चे देखो कितने पैदा करते हैं. असली ప్రపంచం ఇది. ఎంతమంది పిల్లలకు జన్మ ఇస్తూ ఉంటారు. అప్పుడు బాబా ఉన్న బ్రహ్మ బాబాలో శివ బాబా వచ్చినప్పుడు చెప్పిన విషయం. ఇప్పుడైతే అంతమందికి జన్మ ఇవ్వట్లేదులేండి. तुम बच्चों को तो साक्षात्कार कराया जाता है. అప్పుడు అది 36 1936 టైం నుండి 50 60 వచ్చే వరకు కూడా 1910 మంది 15 మంది 20 మంది పిల్లలు ఉండేవారు కదా ఒక్కొక్కరికి. అది చెప్తున్నారు బాబా. మీకైతే అంత సాక్షాత్కారం చేయిస్తున్నారు బాబా. సత్యంగా कैसे श्री कृष्ण का जन्म होता है. శ్రీకృష్ణ జన్మ సత్యంగా ఎలా జరుగుతుంది సాక్షాత్కారం చూపించేవారు బాబా. वहां तो सब कायदे से होता है, दुख का नाम नहीं रहता.
అన్ని పద్ధతి ప్రకారంగా జరుగుతాయి శక్తి గల దుఃఖం అనేది ఉండదు ఇక నామమే हमको कहानी जाता है सुख धाम अनेक बार सुख में पास किया है अनेक बार हार खाई और जीत भी पाई है దాన్ని సుఖధామము అంటారు సతీ గాని అనేక మేరలు మీరు సుఖంలో గడిపారు అనేక సార్లు ఓటమి కూడా పొందారు విజయం కూడా పొందారు సతీత్రతే గల విజయం ద్వాపర కలియుగలో ఓటమి अभी स्मृति आएगी कि हमको स्कूल में నాలెడ్జ్ పడితే సాత్ సాత్ మేనర్స్ भी सीखते हैं ఇప్పుడు మీకు స్మృతి కలిగింది కదా మాకు బాగా చదివిస్తున్నారని స్కూల్లో వెళ్తే జ్ఞానము నాలెడ్జ్ చదువుకుంటారు దాంతో పాటు మేనర్స్ కూడా నేర్చుకుంటారు కదా वहां पे वो लक्ष्मी नारायण जैसे मैनर्स नहीं सीखते अभी तुम दैविक उदाहरण करते लक्ष्मी नारायण నడవడికే నేర్పలేండి స్కూల్లో మేనర్స్ నేర్పినా చదువు ఉంటుంది మేనర్స్ నేర్పుతారు స్కూల్లో వెళ్ళినప్పుడు ఇప్పుడైతే లేదు పూర్వం రోజుల్లో చదువుతో పాటు మేనర్స్ నేర్పేవారు నీతి కథలు చెప్పేలాగా ఇక్కడ ఇది కూడా స్కూల్ కదా ఇక్కడేంటి లక్ష్మీనారాయణ లాగా ఎలా అవ్వాలి ఆ మేనర్స్ నేర్పిస్తున్నారు బాబా శాంతి మధురత పవిత్రత నిశ్చింతత నిర్మలంగా ఉండడం దివ్యత అలౌకికత ఇవన్నీ మేనర్స్ కదా మనం నేర్చుకుంటున్నాం సౌజ్ఞలతో ఒకరినొకరు అర్థం చేసుకోవటం అవి तुम दैवी गुण धारण करते మన సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ दैवी గుణాలు ధారణ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు महिमा भी उनकी ही गाते सर्वगुण संपन्न तो अभी तुमको ऐसा बनना है महिमा కూడా పాడారు సర్వగుణ సంపన్నులు సంపూర్ణ నిర్వికారులు అని దేవతల కోసం ఇప్పుడు ఇలా తయారు కావాలి దేవతల उन बच्चों को अपने स्लेट से कभी तंग नहीं होना चाहिए क्योंकि ये हीरो जैसा जन्म गाया हुआ है इनकी संभाल भी करनी होती है జీవితం ఎప్పుడు విసుగు చెందకూడదు ఎందుకు వజ్ర సమానమైన జన్మ అన్నారు దీన్ని సంభాళించుకోవాలి జాగ్రత్తగా ఈ జీవితాన్ని శరీరాన్ని तंदुरुस्त तो नॉलेज सुनते रहेंगे बीमारी में भी सुन सकते हैं ఆరోగ్యంగా ఉంటే జ్ఞానం వినగలరు అనారోగ్యం పడుకొని వింటాను యోగం చేస్తాను కానీ ఎంతవరకు నడిపించగలరు శరీరాన్ని నడిపించాలి విసుగు చెందకుండా बाप को याद कर सकते यहाँ जितना दिन जिएंगे सुखी रहेंगे ఎన్నాళ్ళు జీవిస్తే అన్నాళ్ళు బాబాని జ్ఞాపకం చేసుకొని సుఖిగా ఉంటాం कमाई होती रहेगी हिसाब किताब చుట్టూ होता रहेगा సంపాదన కూడా చేసుకోగలం సత్యయుగం కోసం శరీరం బాగుంటే లెక్కాచారాలు ఉన్నాయి సమాప్తి చేసుకోగలం बच्चे कहते बाबा सती कब आएगा ये बहुत गंदी दुनिया है అడుగుతున్నారు బాబా సతీ ఎప్పుడు వచ్చేస్తా చెప్పండి చాలా చెత్త ప్రపంచం అయిపోయింది ఇది बाप कहते अरे पहले कर्मातीत अवस्था तो बनाओ जितना हो सके पुरुषार्थ करते रहो బాబా చెప్తున్నారు అని ముందు కర్మాతీత స్థితి అయితే తయారు చేసుకోండి కదా ఎంత వీలుంటే అంత పురుషార్థం చేస్తూ ఉండండి बच्चों को सिखलाना चाहिए कि शिव बाबा को याद करो ये है अव्यभिचारी याद एक शिव की भक्ति करना वो है अव्यभिचारी भक्ति सत्व प्रधान भक्ति फिर देवी देवताओं को याद करना वो है सत्व भक्ति నేర్పించాలి మీరు శివ బాబానే జ్ఞాపకం చేసుకోండి అని ఇది అవ్యభిచారి స్మృతి శివ బాబానే జ్ఞాపకం చేయటం అనేది భక్తిలో శివ భక్తి చేసేవారు ఒకే శివుడి భక్తి అవేభిచారి భక్తి సత్వప్రధాన భక్తి అది
ఆ తర్వాత దేవీ దేవతలను జ్ఞాపకం చేయడం సతోభక్తి. ఒక్క శివలింగాన్ని పూజించడం అవ్యభిచారి భక్తి, సతోప్రధాన భక్తి చేస్తారు. దేవతల జ్ఞాపకాలు చేస్తారు, సతోభక్తి అయింది. మరి ఇప్పుడు రాయిరప్ప జంతో జీవరస్ అన్నారు. అది అంటే దేవతలే కాకుండా ప్రకృతి తత్వాల్లో ఉన్నారు. రాయిరప్పలు రజోభక్తి. గురువులు గురువుల్ని పూజించారు. ఇది ప్రకృతిని పూజించే రజోభక్తి అయిపోయింది. గురువుని పూజిస్తున్నారు ఇప్పుడు. అవతార్ బాబా అని తమో భక్తి అయిపోయింది. बात कहती हूँ उठते बैठते मुझे बात को याद करो। बचे बगते पतित पावन हे लिबरेटर हे गाइड. ఈ ఆత్మని కాన శుభగా చెప్పినారు కూర్చుంటూ లేస్తూ పనులన్నీ చేసుకుంటూ తండ్రిని నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఎవరు చెప్తున్నారు? శుభం. పిల్లలే పిలుస్తున్నారు పతిత పావన, ఓ ముక్తిదాత, ఓ మార్గదర్శకుడా, మార్గం చూపించండి, ముక్తి ఇవ్వండి, పావనంగా చేసేసి పిలుస్తున్నారు కదా. ఎవరు పిలుస్తున్నారు? ఆత్మీయత. बच्चे याद करते, बाप अब स्मृति दिलाते, तुम याद करते हो वो पुकारता सुख करता हो, अक्कल दुख से छुड़ाओ, लिबरेट करो, शांति धाम में ले जाओ. పిలుస్తున్నారు. బాబా ఇప్పుడు స్మృతి కలిగిస్తున్నారు. ఓ దుఃఖహర్త సుఖకర్త రండి అని మీరు పిలిచారు కదా అని బాబా గుర్తు చేస్తున్నారు. వచ్చి దుఃఖాలను విడిపించండి, లిబరేట్ చేయండి, శాంతిధామలో తీసుకెళ్ళిపోండి. పిలిచారు కదా, పిలిచారా లేదా? ఏ జన్మల్లో పిలిచారు లేదు గుర్తులేకపోయినా ఈ జన్మలో ఎన్నోసార్లు మనస్సుకి కష్టం అనిపించినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు అనుకున్నారా లేదా, ఎందుకు ఈ జన్మ, తీసుకెళ్ళిపో భగవంతుడా తొందరగా పిలిచే ఉంటారు కదా. మరి ఇప్పుడు బాబా వచ్చాక ఏమంటున్నారు? बाप कहते हैं तुमको शांति धाम में ले जाऊंगा, कोई सुख धाम में तुमको साथ नहीं देता, साथ अभी ही देता हूँ. అయితే కృషి బాబా వచ్చారు, పిలిచారు కదా మీరు, నేను వచ్చాను మిమ్మల్ని శాంతిధామాన్ని తీసుకొని వెళ్ళిపోతాను. తర్వాత సుఖధామంలో మీతో నేను రాను, మీకు దానికి నేను సాయం చేయను. ఎప్పుడే మీకు ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళడానికి తోడిస్తాను అంటున్నాను బాబా. సభి ఆత్మకు గారు లే జాతాం, ఉన్న ఆత్మలందరినీ ఇంటికి తీసుకువెళ్తాను శివవచనం. मेरा अभी पढ़ाने का साथ है और फिर वापस घर ले जाने का साथ है. నా తోడు మీకు ఒకటి రోజు వచ్చి మీకు చదివించడం, ఇదొక తోడు మీకు అందిస్తాను సహాయం. ఇంకొకటి తోడుగా ఉండి ఇంటికి తీసుకొని వెళ్తాను పరంధామానికి, అంతవరకు తోడు అందిస్తానంటున్నారు బాబా. बस मैं अपना परिचय उन बच्चों को अच्छी रीति बैठ सुनाता हूँ, जैसे जैसे जो पुरुषार्थ करेंगे उस अनुसार फिर वहां प्रारब्ध पाएंगे. समस्त बात बहुत देते हैं. బస్ ఇప్పుడు నేను నా పరిచయము పిల్లలకి చక్కగా వినిపిస్తున్నాను కూర్చొని అర్థం చేయించి శివబాబా చెప్తున్నారు. ఎంతెంత మీరు పురుషార్థం చేస్తూ ఉంటారో దాన్ని అనుసారం అక్కడ వెళ్ళి ప్రారంభాన్ని పొందుతారు సత్యంలో. తెలివి అయితే బాబా చాలా ఇస్తున్నారు కదా. जितना हो सके मुझे याद करो तो विक्रम निराश होंगे और उन्हीं के अंक मिल जाएंगे. ఎంత ఉంటే అంతమంది జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు వికర్మలు వినాశనమవుతాయి, మరియు ఎగిరే రెక్కలు కూడా మీకు దొరుకుతాయి అన్నారు బాబా. దేంతోని? బాబాని ఎంత జ్ఞాపకం చేసుకుంటే అంత వికర్మలు వినాశనం అవుతూ ఉంటే క్లీన్ అయిపోతూ ఉంటే ఆత్మ తేలిక అవుతుంది, ఎగిరి రెక్కలు దొరుకుతాయి మీకు. आत्मा को अपने से पंख नहीं, आत्मा तो एक छोटी बिंदी है.
ఆత్మకి రెక్కలు ఉండవు. ఆత్మ చిన్న బిందువు. దానికి ఏమైనా రెక్కలు ఉంటాయా ఏంటి? కిస్‌కో ఏ పతా నీ అంటే తేలిక స్థితిని రెక్కలని పోలుస్తాం మనం. किसको ये पता नहीं है कि आत्मा में कैसे 84 जन्मों का पाप ఉందా हुआ है। నా ఆత్మ का किसको परिचय ना परमात्मा का परिचय। ఎవరికీ ఇది తెలీదు. ప్రతి ఆత్మలో ఎలా 84 జన్మల పాత్ర లేదా ఎవరు ఎన్ని జన్మలు తీసుకోవాలో అన్ని జన్మల పాత్ర ఒక్కొక్క ఆత్మలోనే ఒక చిన్న బిందువులోనే నిండి ఉంటుంది అనేది ఎవరికీ తెలీదు. ఆత్మ పరిచయము లేదు, పరమాత్మ పరిచయము లేదు ఎవరికీ అని చెప్తున్నారు బాబా. तब बाप कहते मैं जो हूँ जैसा हूँ मुझे कोई भी जान नहीं सकता है. అందుకే బాబా చెప్తున్నారు నేనెవరు ఎలా ఉంటానని ఎవ్వరు తెలుసుకోలేరు, గుర్తుపట్టలేరు నన్ను. బాబా వచ్చేటప్పటికి ఎవరికి పరిచయం లేదు కదా. मेरे द्वारा ही मुझे अपनी रचना को जान सकते हैं. నేను ఎప్పుడైతే వచ్చి చెప్తాను బాబా చెప్తున్నారు నేను వచ్చి జ్ఞానం ఇచ్చినప్పుడు నా ద్వారా మాత్రమే నన్ను మరియు నా రచన అయిన ఈ సృష్టి కోసం మీరు తెలుసుకోగలుగుతున్నారు. అంతవరకు మీకు ఈ పరిచయం ఉండట్లేదు చెప్తున్నారు బాబా. मैं आकर तुम बच्चों को अपना परिचय देता. నేనే వచ్చి పిల్లలు నీకు నా పరిచయం ఇస్తున్నాను అని చెప్తున్నారు బాబా. అదే గీతలో రాశారు. దీన్నే అక్కడ తీసుకెళ్ళి అలా రాశారు. రియల్ ఇప్పుడు జరుగుతుంది హిస్టరీ. మనకు చెప్తున్నారు బాబా మనమే అర్జునుడు. హే అర్జున జప తప యజ్ఞ యాగాదులు వేద శాస్త్రాలు గంగా స్నానాలతో నన్ను నువ్వు పొందలేవు. నేనెప్పుడైతే దిగి వస్తానో సద్ధర్మ స్థాపన నా ద్వారానే నన్ను నువ్వు తెలుసుకోగలవు నేను పరిచయం ఇచ్చినప్పుడే అని గీతలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టు, నేను చెప్పింది నేను అని గీతలో అర్జునికి చెప్పారు అని రాశారు కదా. అది ఇదే, ఇది రియల్ జరిగింది. అది పుస్తకం రాశారు తర్వాత. ఎలాగైతే క్రీస్తు వచ్చినప్పుడు రియల్ వినిపించింది, తర్వాత బైబిల్ రాశారు. అలాగా ఇది తర్వాత తయారైంది పుస్తక రూపంలో. రియల్ అయితే ఇప్పుడు బాబా స్వయంగా వచ్చి వినిపిస్తున్నారు కదా పరిచయం. పిల్లలు మీకు పరిచయం వినిపిస్తున్నాను అన్నారు బాబా. ఆత్మ క్యా హై वो भी समझाता हूं. इनको सोल రియలైజేషన్ కహా జాతా. ఈ పరిచయంలో ఆత్మ అంటే ఏంటి మీకు వివరించి చెప్తున్నాను కదా అన్నారు బాబా. దీన్ని ఏమంటారు? సోల్ రియలైజేషన్, ఆత్మ అనుభూతి చేయిస్తున్నారు బాబా. आत्मा प्रकृति के बीच में रहती कहते भी प्रकृति के बीच चमकता है अजब सितारा. परंतु आत्मा क्या चीज है ये बिल्कुल कोई नहीं जानते. आत्मा प्रकृति मध्य निवसिస్తుంది. ఒక అద్భుత నక్షత్రమే మెరుస్తుంది అని భక్తి యొక్క శాస్త్రాల్లో చెప్పారు. కానీ ఆత్మ అది ఏంటి, ఎలా ఉంటుంది అది అసలు తెలియదు. అద్భుత సీతారా మెరుస్తుంది చెప్పుకున్నారు అంతే. బ్రకటి మధ్య అని కూడా చెప్పుకున్నారు. కానీ ఏం చేస్తుంది, దాని చైతన్యం ఏంటి ఎవరికీ తెలియదు. దానిలో ఇంత పాత్ర నిండి ఉంటది, అది బహిర్గతం అవుతుంది, ఎవరికి తెలియదు. जब कोई कहते कि आत्मा का साक्षात्कार हो तो समझाओ कि तुम तो कहते हो प्रकृति के बीच स्टार है, स्टार को क्या देखेंगे. टीका भी स्टार का ही देते हैं, चंद्रमा में भी स्टार दिखाते हैं. ఎప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు ఆత్మ సాక్షాత్కారం కావాలి మాకు అని, ఆత్మ సాక్షాత్కారం అయితే బాగుంటుంది అని. అప్పుడు వాళ్ళకి చెప్పండి, ప్రకృతి ఒక నక్షత్రం అంటున్నారు కదా ఆత్మని. మీరు శాస్త్రాల్లో చదువుతున్నారు అజబ్ సితారా అని, అద్భుత నక్షత్రం ఆత్మ అనేటప్పుడు. ఆ నక్షత్రం యొక్క మెరుపు చూడటమే కదా, ఏం చూస్తారు? బ్రుకటి మధ్య బొట్టు కూడా నక్షత్రం షేప్ లో పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. స్టిక్కర్స్ వచ్చాయి కదా రకరకాల. అలాగే కొంతమంది చంద్రుడిలాగా వంక గీసి దాని మధ్య చుక్క పెడతారు, స్టార్ లాగా పెడతారు. అలాంటి స్టిక్కర్స్ కూడా వస్తున్నాయి. చంద్రుని నెలవంకలాగా వంక పెట్టి దానిలోని స్టార్.
वास्तव में आत्मा है स्टार, కానీ వాస్తవానికి ఆత్మే स्टार। अभी बाप ने समझाया तुम ज्ञान स्टार्स हो, बाकी वो सूर्य चांद सितारे तो मान्यता को रोशनी देने वाले हैं। బాబా వచ్చి మనకు అర్థం చేయించింది ఏంటి? జ్ఞాన నక్షత్రాల మీద ఏమయ్యారు? జ్ఞాన నక్షత్రాల మీద. అక్కడ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ భూమండలానికి ప్రకాశాన్ని ఇస్తాయి. ఒక देवता ही नहीं है, सूर्य चांद सितारे भूमंडल को मंडलों को रोशनी देने वाले, वो कोई देवता ही नहीं है. వాళ్ళేం భగవాన్ దేవత కాదు, గ్రహాలు, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ భూమండలానికి ప్రకాశాన్ని ఇస్తాయి. भक्ति मार्ग में सूर्य को भी पानी देते हैं। भक्ति मार्ग में ये ब्रह्मा बाबा भी सब करते थे। सूर्य देवताओं ने, चंद्र देवताओं ने कहकर पानी देते थे ब्रह्मा बाबा। ये सब है भक्ति मार्ग। इसने तो बहुत भक्ति की हुई है। नंबर 1 पूजित तो नंबर 1 पूजारी बने, नंबर तो गिनेंगे ना। భక్తి సూర్యునికి నీళ్ళు అర్పిస్తూ దోశలతో పూజిస్తారు. బ్రహ్మ బాబా ఇవన్నీ చేశారు. భక్తి దేవుళ్ళు అనుకొని చేస్తారు, కానీ అవి గ్రహాలు మాత్రమే అన్నారు. అసలైన సూర్యుడు దేవుడు ఎవరు? భగవాన్ సూర్యుడు. అతడిచ్చే వెలుగు వేడి ఏంటది? జ్ఞానం అనే ప్రకాశం. మన పాపాలు భస్మమైపోయే వేడి అగ్ని, జ్ఞానం అనే ప్రకాశం. అది భగవంతుడిలో. ఈ గ్రహమైన సూర్యుడు భూమండలానికి వెలుగునిస్తారు. కానీ బ్రహ్మ బాబాకు తెలియదు కదా, శివ బాబా రాకముందు అతనిలో. అతడు కూడా రోజు సూర్యునికి నీళ్ళు అర్పించేవారు. సూర్య దేవతాయ నమః అని, చంద్ర దేవతాయ నమః అని మంత్రాలు స్తోత్రాలు పలుకుంటూ నీళ్లు ఇచ్చేవారట సూర్యునికి. అదంతా భక్తి మార్గము అని చెప్తున్నారు బాబా. దేవతలు కాకపోయినా ఎందుకు మనం నీళ్ళు ఇచ్చాం? మామూలుగా సైంటిఫిక్ గా అయితే ఉదయమే మీరు సూర్యోదయం జరిగేటప్పుడు నిల్చుని ఒక పావు గంటను ఎంతలాగా మంత్రాలు చదువుతూ ఆ సూర్యునికి నీళ్ళు అర్పిస్తూ ఉంటే ఆ సూర్యకిరణాలతో విటమిన్ దొరుకుతుంది, మీకు డి విటమిన్ శరీరానికి. అది చాలా అవసరం. ఈ రోజుల్లో అందరూ అది మానేయడం వలన సూర్య నమస్కారాలు అనేవి అందరికీ ఇదే ట్రబుల్. డి డి విటమిన్ లేదు, డి విటమిన్ లేదు, మీకు నొప్పులు అనేవి. అది ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి అలా పూర్వీకులు నిర్ణయించారు. కానీ అసలైన భగవాన్ సూర్యుడు అయితే శివ బాబా. ప్రకృతి సూర్యునికి నమస్కరించడం తప్పు లేదు, ఎందుకంటే మనకి మనకి సేవ చేస్తున్నారు కదా. మన ఇంటికి ఒక బంధువులు వస్తే దండం పెడతాం, మనం నమస్కరిస్తాం, మన భారతీయుల సాంప్రదాయం. మనకి ఎవరైనా ఉపయోగం అంటే చాలా సహాయం చేస్తే కూడా కాళ్ళ మీద పడి కూడా నమస్కరిస్తాం. మీ ఉపకారాన్ని మర్చిపోలేను, మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి అని. అలా సూర్యుడు వల్ల చాలా ఉపయోగాలు ఆరోగ్యానికి పొందుతున్నాం కాబట్టి అందుకని నమస్కరించడం తప్పే లేదు. కానీ భగవాన్ అనే అనకండి. భగవంతుడు అంటే జ్ఞాన సూర్యుడు శివ బాబా. బ్రహ్మ బాబా అన్ని చేసేసారు భక్తి. నంబర్ 1 పూజ్యుడు కదా. సతీగణలో నారాయణుడు, శ్రీమన్నారాయణుడు నంబర్ 1 పూజ్యుడు. నంబర్ 1 పూజారి అయిపోయారు. నంబర్ అయితే లెక్క పెట్టడం జరుగుతుంది కదా. लोगों मांगा के भी नंबर तो है ना, భక్తి भी सबसे जास्ती इसने की है. రుద్రమాల నంబర్ ఉంటుంది కదా, పూస తర్వాత పూస. భక్తి కూడా అందరికన్నా ఎక్కువ బ్రహ్మ బాబాయే చేశారు. మనం కూడా అతని వెనుక ఫాలో అయ్యాం. ఇప్పుడు బ్రహ్మ బాబాలో శివ బాబా వచ్చారు. అతని వెనుక అందరూ ఒకరొకరు చేరాం, మనం వెనుక నడుస్తున్నాం ఇప్పుడు. తర్వాత నారాయణుడు అవుతారు సతీగంలో. అతని రాజ్యంలో ప్రజలుగా మళ్ళీ బాబా ఏ జన్మల్లో వెళ్తారు, మన జన్మలు కూడా మార్చుకుంటే ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతూ వెనుక నడుస్తూ వస్తాము.
అతడు మొదట భక్తి మొదలు పెడతారు. అప్పుడు మనం కూడా భక్తి మొదలు పెడతాం రాత్రిగా వచ్చేటప్పటికి. కాబట్టి ఎక్కువ భక్తి ఎవరు చేశారు? ఈ బ్రహ్మ బాబాతోనే స్టార్ట్ అవుతుంది భక్తి కూడా. ఆ వెనుక మనం కూడా ఎక్కువ భక్తి చేసుకున్నాము. అందుకే ఇప్పుడు బాబా దొరికారు. భక్తికి ఫలం. భగవంతుడు దొరికారు. अब बाप कहते छोटे बड़े सबकी वानप्रस्थ अवस्था है. భక్తి ఎన్నాళ్ళు నడవాలి నడిచేసింది. అది కూడా క్లోజ్ అయిపోయి అందరూ వానప్రస్థ దశలోకి వచ్చేస్తారు. అభి మై సబ్‌కో లే జాऊंगा ఫిర్ యహా ఆయేంగే హీ नहीं. ఇప్పుడు అందరిని వాణి నుండి అతీతంగా తీసుకెళ్ళిపోతాను ధ్వని నుండి. అది వానప్రస్థం. వచ్చేసాను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. మళ్ళీ ఇక్కడికి రారు మీరు వెళ్ళిపోయాక. అలా నేను తీసుకెళ్ళిపోతున్నానన్నారు బాబా. ఎక్కడొస్తారు? ఇక్కడే వస్తాం. ఇదంతా మారిపోతది దృశ్యమే ఇక్కడ. బంగారు భవనాలు, ఉద్యానవనాలు, నదీ తీరాల్లో ఊర్లు, పంటలు, పాడి నిండుగా ఉంటది. నిరంతర శీతోష్ణ స్థితి ఉండడం వలన వసంత ఋతువు అన్నీ మారిపోతాయి కదా! మీ శరీర రూపం మారిపోతది. ఇప్పుడులా ఉండదు. బాబా చెప్తారు కదా! కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు ఎవరు పుట్టరు. ప్రతి ఒక్కరు కూడా ఎంత పొడుగున్నారో అంతే పొడుగుంటారు. ఎక్కువ పొడుగుంటే కూడా అది శోభించదు. మరి పొట్టి మనుషులు ఉండరు. రోగాలు ఉండవు. జుట్టు కూడా నిలవదు అక్కడ. కర్ర కూడా పట్టుకోరు. ముడతలు రావు శరీరంలో, మచ్చలు రావు శరీరంలోని. కాబట్టి ఇలాంటి ప్రపంచంలో మళ్ళీ రారు. అకాల మరణాలు ఉండవు. అయ్యో! వయస్సు ఇంకా ఉండగా వెళ్ళిపోయారు అని బాధపడేలాగా. बाकी शास्त्रों में जो दिखाते प्रलय हुई, जन्मई होगी, फिर पीपल के पत्ते पर श्री कृष्ण आया, बाप समझाते सागर की कोई बात नहीं, वहां तो गर्भ महल है जहाँ बच्चे को सुख में रहते हैं. यह गर्भ जेल कहा जाता है, पापों की भोग न गर्भ में मिलती है. శాస్త్రాలు చెప్పించారు ప్రళయం అయిపోయింది అంత జలమయం అయిపోయింది ప్రళయం ఆ నీటి మధ్యలో శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలుతూ వచ్చారు రావి ఆకు మర్రి ఆకు వటపత్ర సాయి చెప్తారు కానీ బాబా చెప్తున్నారు నిజంగా సముద్రం మధ్య తేలి రావడం ఏం కాదు ఆకు మీద ఒకటి అంతా జలమయం అయిపోయాక భారతదేశ యొక్క మ్యాప్ ఒక ఆకులాగా మిగులుతుంది భారతదేశంలో కూడా కోస్తా ప్రాంతాలన్నీ జలమయం అయిపోతాయి ఇంకా మిగిలినది ఇప్పుడులా ఉన్నది మ్యాప్ ఒక ఆకులాగా వస్తుంది దానిలో శ్రీకృష్ణుడు పుడతాడు గోల్డెన్ ఏజ్ సత్విగా అందుకు సముద్రం మధ్య ఆకు మీద వచ్చినట్టు చూపించారు బొట్టన వేలు చీకుతూ చూసారు ఎప్పుడైనా ఫోటో భక్తిలో ఒకటి ఇది మీనింగ్ నిజంగా సముద్రం వచ్చేసి దానిలో చిన్న ఆకు మీద ఏం వాళ్ళు రాడు శ్రీకృష్ణ ఈ భారతదేశం ఒక్కటే మిగులుతుంది అవినాశి భరత కన్య అన్నారు అందుకే అది ఒక ఆకు మోడల్లో మిగులుతుంది అనమాట దానిలో శ్రీకృష్ణుడు రాకుమారుడు జన్మించి పెద్దయి మహారాజు నారాయణుడై పరిపాలన మొదలవుతుంది ఒకటి ఇంకొకటి దానిలో మీనింగ్ ఏంటంటే సముద్రం మధ్య ఆకు మీద తేలి రావటం అక్కడ గర్భాలయంగా హాయిగా ఉంటుంది సుఖంగా అంటే సాగరం మధ్య హాయిగా తేలుతున్నట్టు అందుకు కూడా సుఖంగా ఉంటారు గర్భంలో కూడా అని అలా చూపించారు సాగరం మధ్య ఆకు మీద తేలుతూ వచ్చినట్టు ఇక్కడైతే గర్భ జైలు అంటారు పాపాల యొక్క భోగుల పాపాల యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాము శిక్ష అనుభవిస్తున్నాము గర్భంలో అన్నట్టు ఉంటది ఎప్పుడు బయటకు వస్తా ఎప్పుడు బయటకు వస్తా గర్భ జైలు फिर भी पाप के तो मन मना मुझे याद कर ఇవన్నీ చెప్పి మళ్ళీ ఫైనల్ గా బాబా చెప్పారు నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకోండి ప్రదర్శని कोई पूछते सीधे में और कोई धर्म क्यों नहीं दिखाएंगे ప్రదర్శని చెప్పేటప్పుడు మనం మెటావర్స్ చిత్రం మనం చూపించినప్పుడు ఇందులో వేరే ధర్మాలను ఎందుకు చూపించలేదు అని అడుగుతారు
बोले औरों के 84 जन्म तुम सब धर्म झाड़ में दिखाए हो, उससे तुम अपना हिसाब निकालो कि कितने जन्म लिए होंगे. మొట్టమొదటి చిత్రం 84 జన్మలు తీసుకునే వాళ్ళదే ఇక్కడ పెట్టడం జరిగింది. మీది 84 జన్మలు లేవు కదా! ఇతర ధర్మాలది కల్పవృక్షంలో ఉంది చూసుకోండి. మీ ధర్మం ఎప్పుడు ఏ కొమ్మగా వచ్చిందో దాన్ని బట్టి మీరు ఎన్ని జన్మలు తీసుకొని ఉంటారో మీరు అర్థం చేసుకోగలరు అని చెప్పండి. हमको तो सीढ़ी 84 జన్మों की దిక్కాని మనము 84 జన్మల మెట్లు చూపించాలి. మేము 84 జన్మలు తీసుకున్న వాళ్ళదే. అందుకని మేము ఇందులో ఇది చూపించాం అని చెప్పండి. बाकी सब चक्र में और झाड़ में दिखाई, इनमें सब बातें समझाइए. नक्शा देखने से बुद्धि में आ जाता है ना लंदन कहाँ है, फलाना शहर कहाँ है. बाप कितना साहस कर समझाते हैं. చెప్పండి మిగిలిన విషయాలన్నీ డీటెయిల్ గా మీకు అన్ని ధర్మాలది చూడాలనుకుంటే సృష్టి చక్రంలో చూపించాము, కల్పవృక్ష చిత్రంలో చూపించాము. అన్ని విషయాల యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంది చిత్రాల్లో. చెప్పండి. స్కూల్లో కూడా మ్యాప్ చూస్తే లండన్ ఎక్కడుంది, ఫలానా సిటీ ఎక్కడుంది గుర్తుపట్టగలరు పిల్లలు. ఇక్కడ కూడా చిత్రాలు చూపించి బాబా ఎంత సహజం చేసి చెప్పారు మనకి జ్ఞానం. सभी को यही बताओ कि 84 का चक्र ऐसे फिरता है. अगर तमो प्रधान से सतो प्रधान बनना है तो दूध के बाप को याद करो तो तुम पावन बनेंगे और फिर पावन बन पावन दुनिया में चले जाएंगे. कोई तकलीफ की बात नहीं है. అందరికీ ఇది చెప్పండి. 84 జన్మల చక్రం ఇలా తిరుగుతుంది. అమ్మ ప్రధానం నుండి సత్వ ప్రధానం అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ మన ఈ చక్రంలో అలాంటి రోజులు రాబోతున్నాయి. సత్వ ప్రధాన ప్రపంచం. దానికోసం బేహద్ బాబా శివ్ బాబాని జ్ఞాపకం చేసుకుంటే మీరు పావనంగా అయిపోతారు. మరియు పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. కష్టమేం లేదు ఇందులో. కేవలం తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. जितना समय मेरे बाप को याद करो तो पक्की टूट पड़ जाएगी. ఎంత సమయం దొరుకుతుందో బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే పక్క అలవాటు అయిపోతుంది. बाकी आदमी तुम दिल्ली तक पैदल जाओ तो भी थकावट नहीं होगी. सच्ची याद होगी तो देह का भान जाएगा. फिर थकावट हो नहीं सकती. विचारों में आने वाले और आदमी पीछे जाएंगे. बाबा నుండి కాన్సెప్ట్స్ అంటున్నారు బాబా. ఢిల్లీ వరకు అక్కర్లేదు. మన ఇంటి నుండి సెంటర్‌కి నడిస్తే అలసట లేకుండా జయించినట్టే మీరు. యోగం ఉన్నట్టే. కరెక్ట్‌గా యోగం ఉంటే బాబాతో లింక్ సత్యమైన స్మృతి ఉంటే బాడీ బాడీ కాన్షియస్ తెగిపోతది దేహ భ్రాంతి. ఓహ్! నేను అలసిపోయానే, నాకు నిద్ర లేదే, తిండి లేదే, ఆకలేసేస్తుంది, ఫీలింగ్స్ రావు. సత్యమైన స్మృతి బాబాతో కుదిరిపోతుంది. అప్పుడు ఇంక అలసటే ఉండదు కదా! బాడీ కాన్షియస్ అయిపోతే. ఆఖరణ వచ్చేవారు, జ్ఞానంలో లేట్‌గా వచ్చేవారు ఇంకా తీక్షణంగా వెళ్తారు బాబా స్మృతిలో అని చెప్తున్నారు బాబా. కాబట్టి బాబా ఆఖరిలో వచ్చేవాళ్ళకి ఏం చెప్తున్నారు? లేట్‌గా వచ్చేవారు. జ్ఞానంలో ఇప్పుడిప్పుడే జ్ఞానంలో వచ్చిన వాళ్ళకి బాబా ఏం చెప్తున్నారు? और ही आदमी तीखे जाएंगे. ఇంకా ఎక్కువ తీక్షణంగా వెళ్తారు. అంతేగాని ముందొచ్చినోళ్ళు వాళ్ళే నిలబడగలరు. మేము ఇప్పుడొచ్చాము. ఇప్పుడంతా ప్రపంచం మారిపోయింది గదా! మేము ప్రపంచంలో వైపే ఆకర్షితులవుతాము. మేమిలా చేయలేము. లేట్‌గా వచ్చాం గదా! అనుకోకండి. మీరు అటెన్షన్ పెడితే పాత వాళ్ళకన్నా తీక్షణంగా వెళ్ళొచ్చని చెప్తున్నారు బాబు. अच्छा मीठे-मीठे से खिलते बच्चों प्रति माता-पिता, बाप-दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप-दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते.
धारणा के लिए मुख्य साथ। फर्स्ट पॉइंट, एक बाप की अव्यभिचारी याद मेरे देह बांध को खत्म करना है। ओके बाबा యొక్క అవ్యభిచారి స్మృతిలో ఉంటూ దేహ భ్రాంతిని समाप्ति చేసుకోవాలి। अपनी कर्मातीत अवस्था बनाने का पुरुषार्थ करना है। అనేక కర్మాతీత అవస్థను తార్చేసుకునే పురుషార్థం చేయాలి। इस शरीर में रहते అవినాశి కమాయి జమ करनी है। ఈ శరీరంలో జీవించి ఉంటూ అవినాశి సంపాదన జమ చేసుకోవాలి। అందుకే ఈ జీవితం నుండి విసుగు చెందకండి అన్నారు। వజ్రతుల్య జన్మ ఇది, ఇక నేను అవినాశి సంపాదన జమ చేసుకోవాలని పెట్టుకోవాలి। सेकंड पॉइंट, ज्ञानी तो आत्मबन औरों की सर्विस करनी है। జ్ఞాని యొక్క ఆత్మగా తారై ఇతరుల సేవ చేయాలి। ఏం చేయాలి? बाप से जो सुना है उसे धारण कर दूसरों को सुनाना है। బాబా నుండి వినే విషయాలు ధారణ చేసుకొని ఇతరులకు వినిపించాలి। 5 विकारों का दान दें, రాహు के ग्रहण से मुक्त होना है। పంచ వికారాలను దానమిచ్చి రాహు గ్రహణం నుండి ముక్తులుగా అవ్వాలి। పంచ వికారాలు బాబాకు దానం ఇచ్చేసి రాహు గ్రహణం నుండి ముక్తులైపోవాలి। वरदान, एकमत और एकरस अवस्था द्वारा धरनी को फलदायक बनाने वाले हिम्मतमान भव। ఏకమతము మరియు ఏకరస అవస్థ ద్వారా, ఏకరస స్థితి ద్వారా, ఏకమతం మరియు ఏకరస స్థితి ద్వారా ధరణిని ఫలదాయకంగా తయారు సాహసవంతులు కన్ని। जब आप बच्चे हिम्मतवान बनकर संगठन में एकमत और एक रस अवस्था में रहते हो, एक ही कार्य में लग जाते हो, तो स्वयं भी सदा प्रफुल्लित रहते हो, धारणी को भी फलदायक बनाते हो। ఎప్పుడైతే పిల్లలు మీరు సాహసవంతులై సంఘటనలో ఒకరితో ఒకరు కలిసిమెలిసి నడిచే ఏకమతం మరియు ఏకరస స్థితిలో ఉంటూ ఒకే కార్యంలో ఇమిడిపోయి ఉంటారు, స్వయం కూడా సదా ప్రఫుల్లితంగా ఉంటారు దీనివల్ల, మరియు ధరణిని కూడా ఫలదాయకంగా తయారు చేసేవారు అవుతారు ఏకమతం ఏకరస స్థితి ద్వారా। जैसे आजकल साइंस द्वारा अभी अभी बीज डाला, अभी भी फल मिला, ऐसे ही साइंस के बल से साहस और तीव्र गति से प्रत्यक्षता दिखेंगे। ఎలాగైతే ఈ రోజుల్లో సైన్స్ ద్వారా ఎప్పుడెప్పుడు బీజం వేస్తే ఎప్పుడెప్పుడు పైన వచ్చేస్తుంది, అలాగే సైన్స్ బలం ద్వారా, అది సైన్స్, సైన్స్ బలం ద్వారా సహజంగా మరియు తీవ్ర గతిలో ప్రత్యక్షత చూస్తాం। जब स्वयं निर्विघ्न एक बाप की लगन में मगन एक मत और एक रस रहेंगे, अन्य आत्माएं भी स्वतः सहयोगी बनेंगी और धरणी फलदायक हो जाएंगी। ఎప్పుడైతే స్వయం నిర్విఘ్నంగా ఒకే భావాలగ్నంలో నిమగ్నమై ఉంటారో, ఏకమతం మరియు ఏకరసంగా ఉంటారో, అప్పుడు అన్ని ఆత్మలు కూడా స్వతహాగా మీకు సహయోగి అవుతారు। మీరు చలించకుండా నిలబడితే ఏకమతం ఏకరసంగా అన్ని ఆత్మలకు మీరు సహయోగి అవుతారు, మరియు ధరణి కూడా ఫలదాయకం అవుతుంది। అంటే మీరు ఎవరికి చెప్పినా వారికి ప్రభావం పడుతుంది। ధరణి ఫలదాయకం అవడం అంటే జ్ఞానం ఎవరికి మీరు చెప్పినా రిజల్ట్ వస్తూ ఉంటుంది। ఫలదాయకం అవడం అంటే జ్ఞాన బీజాలు కదా ఇవి, వాళ్ళు తయారయ్యారంటే విత్తనాల నుండి ఫలాలు వచ్చాయని. అలా
स्लोगन, जो अभिमान को शान समझ लेते वो निर्माण नहीं रह सकते. ఎవరైతే అహంకారాన్ని హోదాగా అనుకుంటారో వాళ్ళు నిర్మానుషిగా ఉండలేరు. ఎవరైతే అహంకారము అనే దాన్ని ఒక హోదా అనుకుంటారో వాళ్ళు నిర్మానుషితులుగా ఉండలేరు. अव्यक्त इशारे एकांत ప్రేమను ఏకత और ఏకాగ్రత को अपनाओ. ఏకాంత ప్రియులుగా తయారవ్వండి మరియు ఏకత ఏకాగ్రతను ధారణ చేయండి. ఏకాంతవాసి రమణీకత రెండు బ్యాలెన్స్ లో ఉండాలి. ఒకటి ఏకాంతవాసి, రెండోది రమణీకత. ఏకాంతవాసిగా ఉన్నామన్నారు బాబా అని ఏకాంతంగా ఎవరిని ముట్టుకోను, అంటుకోను, ఎవరితో కూర్చోను, నేను విడిగా గదిలో కూర్చొని నేను ఎవరితో కలవను అని మనకి మనం ఒంటరి కూర్చోటం కాదు ఏకాంతవాసి అంటే. టూ మచ్ అలా వీళ్ళు కలవారు అనే ఫీలింగ్ ఇతరులకి రాకూడదు. అలా ఒకే ఒక అంతలో మన బుద్ధి పెట్టాలి. అంతేకాని శారీరకంగా మనం దూరంగా ఉండాలని కాదు ఏకాంతవాసి అంటే. ఏదో ఒక గుణం, ఏదో ఒక శక్తి తీసుకొని దాని అంతు చూడాలి. దాని లోతు అనుభవించాలి బాబా. అది ఏకాంతవాసి. एक के अंत को पाना, उसमें लीन होना. దాంతో పాటు రమణీకత, బ్యాలెన్స్ ఉండాలి. సైలెన్స్ లో మీరు ఒకే అంతలో లీనమై ఉంటున్నట్టు ఉంటూ కూడా రమణీకత, అందరితో సంతోషంగా కలవాలి, మనం సంతోషంగా ఉండాలి, అందరికీ సంతోషం ఇవ్వాలి, నవ్వాలి, నవ్వించాలి. రమణీకత. दोनों शब्दों में बहुत अंतर है. ఏకాంతము, రమణీకత రెండింటి మధ్య చాలా తేడా ఉంది. లేకిన్ సంపూర్ణత में दोनों की समानता है. కానీ సంపూర్ణత అంటే రెండు ఈక్వల్ గా ఉండాలి మనలో. जितना ही एकांतवासी उतना ही फिर साथ साथ రమణీకత भी हो. ఎంత ఏకాంతవాసిగా ఉంటూ ఉంటారు మీరు, అంతే దాంతో పాటు రమణీకత కూడా ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారు, రమణీకత ఉంటది, ఏకాంతం ప్రాక్టీస్ ఎప్పుడు ఉండదు. వాళ్ళు ప్రతి దారాన్ని సిల్లిగా తీసుకుంటారు. అలాంటి రమణీకత ఉండకూడదు మనలో. एकांत में रमणीकता गायब नहीं होनी चाहिए. ఏకాంతంలో ఉంటూ కూడా రమణీకత అనేది మాయం అవ్వకూడదు. సమానం సాత్ సాత్ రే. ఈ రెండు గుణాలు సమానంగా తోడుగా ఉండాలి మనలోని. अभी अभी एकांतवासी, अभी अभी रमणीक. जितनी गंभीरता उतना ही मिलनसार भी हो. సమానంగా తోడు తోడుగా అంటే అర్థం ఏంటి, ఏకాంతవాసిగా ఉన్నాను, ఇప్పటికిప్పుడే రమణీకంగా కూడా ఉన్నాను నేను అన్నట్టు ఉండాలి. ఎంత గంభీరంగా ఉంటారో ఏకాంతవాసిగా ఉన్నప్పుడు అంతే మిలన్సార్ కలుపుగోరుగా కూడా ఉండాలి. రమణీకత అంటే కలుపుగోరుగా ఉండేటప్పుడే కదా రమణీకత కనిపిస్తుంది. मिलनसार आता सर्व के संस्कार और स्वभाव से मिलने वाला. కలుపుగోరుగా ఉండడం అంటే అర్థం ఏంటి, అందరూ సంస్కారం మరియు స్వభావాలతో కలుపుకొని కలిసి నడిచేవారు. కాబట్టి ఇది అవ్యక్త ఇషారా. ఏకాంత ప్రియుల కండి ఏకత ఏకాగ్రత ధారణ చేయండి. బాబా ఈరోజు ఏం చెప్తున్నారు, దానం చేయండి, పంచవికారాలు దానం చేయండి, గ్రహణం పోతుంది మీ తలపైన అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈ జీవితం నుండి విసుగు చెందకండి. ఈ జన్మ ఉంటేనే మనం బాబాని జ్ఞాపకం చేయగలం, భవిష్యత్ కోసం పుణ్యము సంపాదించుకొని వెళ్ళగలం, సేవ చేయగలం. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి, అప్పుడే కదా జ్ఞానం వినగలరు. బ్రతికిన రోజుల్లో ఎంతో కొంత పురుషార్థం చేసి సంపాదించుకొని వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. బాబా నుండి విన్న ధారణ చేసుకుని ఇతరులకు చెప్పి సేవ చేయండి. జ్ఞానయుక్తాత్మయి, అది ఇతరులకి జ్ఞానం దానం. బాబాకి జ్ఞానం ఏం చేయాలి, పంచవికారాలు, దాంతో గ్రహణం పోతుంది.
ఆ వ్యభిచారి స్మృతి మీరు చేస్తే దేహభ్రాంతి సమాప్తి అయిపోతుంది మీలో. కర్మాతీత స్థితి వైపు వెళ్తారు. అలాంటి స్థితి వచ్చినప్పుడు మీకు అలసట కలగదు అన్నారు. బరువు, బాధ్యత, శ్రమ ఎన్ని ఉన్నా అలసట అనిపించదు. కాలినడకతో వెళ్ళిపోవాలన్నా కూడా మీకేమీ తెలియదు అని చెప్తున్నారు బాబా. హిమ్మత్వాన్ భవ వరదానం బాబాయ్ ఈరోజు ఇచ్చారు. కాబట్టి దేనికి సాహసం చూపించాలి మనం? సదా నిర్విఘ్నంగా ఒకే బాబా లగ్నంలో నిమగ్నమై ఉంటారు. ధరణి ఎలాంటిదైనా కానీ ఏకమతము ఏకరసంగా ఉంటే అన్ని ఆత్మలు కూడా సహయోగి అయిపోతారు. ధరణి కూడా ఫలదాయకమవుతుంది. నిర్మాంచిత్తుగా ఉండాలి. అదే అంటే అహంకారాన్ని ఒక హోదాగా అనుకోకండి. కొంతమంది అహంకారాన్ని సమాజంలో ఒక హోదాగా అనుకుంటారు. నా లెవెల్‌లో నేను ఉండాలి కదా! నా లెవెల్ కన్నా కిందకి దిగితే విలువ ఉండదనుకుంటా. కానీ నిర్మాంచిత్తుగా ఉండాలి అంటున్నారు బాబా. ఒక్కోసారి అహంకారం అని తెలీదు మనకి. నా హుందాతనం అనుకుంటాం మనం. అది చెక్ చేసుకొని నిర్మాంచిత్త అయిపోవాలి మనం. ఏకత, ఏకాగ్రత కోసం చెప్పారు బాబా. ఏకాంత ప్రియులు. ఏకాంతం అంటే అర్థం ఒకే అంతలో ఉండడం. ఏకాంతంతో పాటు రమణీయకత 2 ఎలా ఉంచుకోవాలి బాబా చెప్తున్నారు బ్యాలెన్స్. టూ మచ్ అఫీషియల్ అయిపోకండి. టూ మచ్ ఏకాంతము సీరియస్ వాతావరణం అయిపోకండి. ఏకాంతంగా ఉండాలి. టైం వేస్ట్ అయిపోకుండా ఎక్కడ పొదుపు చేసుకుంటూ బాబా, బాబా శ్వాస, సమయం, సంకల్పం సఫలమవుతుందా? మనలో మనం మన ప్రపంచంలో చింతన మంథనలో ఉండాలి ఏకాంతంగా. కానీ అప్పటికప్పుడే రమణీకంగా, హుషారుగా ఉండాలి అని చెప్తున్నారు బాబా కలుపుకోరుగా. శ ఓం శాంతి. ఈరోజు సద్గురువారం గుర్తు చేసుకున్నారు బాబా పునఃమురళిలో. ఎందుకంటే సద్గతి దాత సద్గురు బాబాకి ఇష్టమైన వారం సద్గురువారం. ఈరోజు విశేషంగా శేఖర్ అన్నయ్య వాళ్ళ రమేష్ అన్నయ్య, శేఖర్ అన్నయ్య వాళ్ళ లౌకిక బ్రదర్ ఎవరైతే ఆనంద్ అన్నయ్య లాస్ట్ ఇయర్ శివరాత్రి ముందు రోజుల్లో శరీరం విడిచిపెట్టారు. ఇప్పుడు 1 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు బాబాకు భోగా అర్పిస్తున్న అన్నయ్య ఆత్మ కూడా ఇక్కడున్న ఇది చేరి బాబా పిల్లలుగా ముందుకి వచ్చి పురుషార్థం చేసుకుంటూ, సేవ చేసుకుంటూ తీవ్రంగా వెళ్ళాలి అనే శుభ సంకల్పాలు అందిస్తూ భోగు అర్పిస్తాం ఈరోజు. దీనివలన వాళ్ళు ఎక్కడున్న వాళ్ళ పురోగతికి అది తోడ్పడుతుంది. మనం ఇచ్చే యోగదానం మనం ఏదైతే భోగ్ తినిపించి తృప్తి పరుస్తామో మన జ్ఞాపకాలు మన బ్లెస్సింగ్స్ వెళ్తూ ఉంటాయో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళ ప్రేరణ భగవంతుని తృప్తిపరచడం. ఒక్కొక్కరు క్లాస్కి వచ్చేవాళ్ళంటే తక్కువ కాదు. బాబా చెప్తారు కదా, లౌకికమైన పంతులు బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళు 100 మంది అయితే ఎంతో, ఇక్కడ బాబా పిల్లలే బ్రహ్మచర్యం మీద నడుస్తున్నవారు ఆ 100 మంది పంతులతో సమానం. ఒకరు ఇక్కడ క్లాస్కి వచ్చేవారు బాబా మీద తప్పన పెట్టి బ్రహ్మచర్యం పవిత్రతతో నడుస్తున్నవారు. ఇంకా ఏం చెప్తారు బాబా, ఒక కుమారి ఎవరైనా క్లాస్కి వస్తే ఇక్కడ అన్మ్యారీడ్ అమ్మాయిలు కుమారి బాబాని పట్టుకొని బాబా గట్టి పడిపోతే వారి జీవితం, ఈ క్లాస్కి వచ్చే 100 మంది ఎంతో గృహస్థీలు ఒక కుమారి శక్తి ఎంత పవిత్రత అనండి, వాళ్ళ ఉన్న శక్తి ఆధ్యాత్మిక శక్తి. ఒక కుమార్ వచ్చినట్లయితే క్లాస్కి
700 మంది గృహస్థులు బ్రహ్మచారులు ఇక్కడ ఎవరైతే గృహస్థంలో ఉంటూ బ్రహ్మచారి నడుస్తున్నారో వాళ్ళు 700 మంది యొక్క పవర్ ఎంత ఉంటుందో, ఒక కుమార్ అనేది అంత పవర్. 700 మంది ఒక కుమారికి 100 మందితో ఈక్వల్ బాబా లెక్కేస్తారు. అలాంటి బ్రాహ్మణాత్మను కూర్చొని మనం వారికి తృప్తిపరిచి యోగదానం చేస్తే తప్పకుండా వారికి చేరి అక్కడ అంటే బాబాని తృప్తిపరుస్తున్న ఈ భోగి ద్వారా బాబాను తృప్తిపడడంతో బ్రాహ్మణాత్మలు వేళ్ల భాగంలో వృక్షం నుండి ఏది బాబాకి తినిపిస్తామో అది మరి ప్రపంచం అంతటికి కూడా తృప్తి అనేది వెళ్తుంది. ప్రకృతి తత్వాలు కూడా సంతోషపడతాయి, తృప్తి చెందుతాయి. కాబట్టి ఈ సంతృప్తి చెందిన ఆశీర్వాదాలు వారి వరకు చేరి వాళ్ళు ఎక్కడున్నా అభివృద్ధిలోకి వెళ్తూ ఉంటారన్నమాట. అందుకని ఈరోజు ఆనందన్నయ్య ఆత్మను ఆ పాత శరీరంతో ఉన్న రూపాన్ని సూక్ష్మలోకంలో ఇమర్జ్ చేసి భోగి పెడతాం. అలాగే మన పరివారంలో సుబ్బారావు అన్నయ్య అని పాత ఆత్మ అన్నమాట. అన్నయ్య కరోనా దగ్గర నుండి డైరెక్ట్ క్లాస్లో రావడం తగ్గిపోయింది. ఆన్లైన్ మురళి వినేవారు. ఇప్పుడు మనం పెట్టాం కదా మొబైల్ ద్వారా, ఇంట్లో కూర్చొని వినేవాళ్ళు ఉన్నారు. అలా రోజు వినేవారు అన్నయ్య. ఏ మధుబన్ అన్నయ్యలైనా వచ్చినప్పుడు, మొన్న కూడా మనం దీపావళి చేసాం, రామ్స్లోకి పోయి వచ్చారు. ఆ రోజు వచ్చారు క్లాస్కి అన్నయ్య. అదే లాస్ట్ అనుకుంటాను, మళ్ళీ రాలేదు, వచ్చే సందర్భాలు రాలేదు. అన్నయ్య గత నెల జనవరి నెలలో శరీరం విడిచిపెట్టారు అన్నయ్య. అయితే ఇప్పటి వరకు భోగు అఫీషియల్ గా మనం పెట్టలేదు, మామూలుగా మేము ఇంట్లో పెట్టడం జరిగింది. కానీ అందుకని గురువారము అందరి మధ్య ఇది అంటే ఆ అక్కయ్య వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటే కొడుకుతో అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆ బిజీలోని వెంటనే పెట్టించడం అవ్వలేదు. వెళ్ళిపోతూ అన్ని పేరున ఈ డేట్లో అంటే నెల అవుతుంది అన్నమాట ఇప్పుడు దగ్గర దగ్గర. అందుకని భోగ్ పెట్టించమని ఇచ్చారు. ఈరోజు సుబ్బారావు అన్నయ్యను కూడా ఇన్వైట్ చేసి యోగదానం ఇవ్వడం ఉంటుంది. బాబా చేతుల మీదుగా భోగ్ తినిపించడం ఉంటుంది. ఓం శాంతి. భోగ్ అయిపోయింది. శాంతి. అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈరోజు భోగులైతే వివరించి చెప్పాను. కానీ అనౌన్స్మెంట్స్ ఏంటంటే శివరాత్రి దగ్గరకు వస్తుంది కదా, 26 అంటే బుధవారం. ఇప్పుడు గురువారం కదా, ఆ నెక్స్ట్ గురువారానికి ముందు బుధవారమే శివరాత్రి పడింది. ఆ రోజు ఇక్కడ మనము ఈ హాల్లోనే అంటే ఈ ప్రాంగణంలోనే మనము క్లాసు ఉదయం మురళి ఇదే టైంకి, ఇదే మురళి అయిన వెంటనే మనం జెండా ఎగరేసాక అందరూ టిఫిన్లు తీసుకొని ఇక్కడ కూర్చొని తర్వాత మళ్ళీ కేక్ కటింగ్, పట్టీలాగా క్లాస్ అవన్నీ చేసుకొని ప్రోగ్రామ్ ఎలా అనేది డిజైన్ చేస్తాము. ఇలా చేసుకుని మధ్యాహ్నం అందరికీ కూడా భోగు ఉంటుంది. భోజనము బడ భోగు ఏదో ఒకటి మధ్యాహ్నం అందరికీ ఉంటుంది అన్నమాట. ఇది శివరాత్రి రోజు కార్యక్రమం. బుధవారం నాడు మధ్యాహ్నం వరకు. అంటే ఇంకేమీ ఎక్కువ మనం ఆలోచించాం చాలా చేయటానికి, కానీ సింపుల్గా ఈ సంవత్సరం యోగం ఎక్కువగా చేద్దాము అని ఇంక ఇలా పెట్టడం జరిగింది. తర్వాత ఈ శివరాత్రి సందర్భంగానే ఆదివారం నాడు
ముందు శాంతి యాత్ర అనుకున్నాం. కానీ అది క్యాన్సిల్ చేసి మెడికల్ క్యాంప్ పెట్టాం. మనకి క్లాస్‌కొచ్చి అన్నీ ఉన్న డాక్టర్ యశ్వంత్ అన్నయ్య, అన్నీ టీమ్ తెచ్చుకొని బ్లడ్ టెస్టులు చేసేవాళ్ళు, అలాగా మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు వీళ్ళ టీమొస్తారు. మెడిసిన్స్ అంటే చిన్న చిన్న వాటికి ఇస్తారు గానీ, ఎందుకంటే ఒక్కొక్కరి వ్యాధి ఒక్కొక్కటి ఉంటది గదా! ఎన్నెన్ని మెడిసిన్స్ వాళ్ళు తెస్తారు. వాళ్ళు మనకి రాసిస్తారు. చిన్న చిన్న జ్వరాలు వాటికి ఫ్రీగా దొరికేస్తది. జలుబులు, జ్వరాలు, తలనొప్పులు వాటికి. కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే దానికి రాసిస్తారు. తర్వాత మీకేదైనా ప్రాబ్లమ్ అనేది దొరికి వేరే డాక్టర్ దగ్గరికెళ్ళాలంటే అది కూడా సజెస్ట్ చేస్తారు. ఏ డాక్టర్ దగ్గర వెళ్లి చూపించుకోవాలి అని. చాలా వరకు అన్నయ్య మీకు క్లియర్ చేసేలాగా అతని దగ్గరే చేస్తారు. ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్ ఏదైనా ఎవరిదైనా ఇప్పటివరకు తెలుసుకోలేదు బయటపడిందంటే వేరే చోట ఎక్కడికెళ్ళాలి మీకు సజెస్ట్ చేస్తారనమాట. మామూలుగా షుగర్, బీపీలు అవి వరకు అయితే అన్నయ్యే మీకు అన్నయ్య దగ్గర కంటిన్యూ చేసుకునే లోపల ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అయితే అది మనం వీధిలో పెట్టి ఇక్కడ బయట అందరికి చుట్టూ ఇప్పటి నుండి మా అత్తలు కూడా పాంప్లెట్స్ ప్రింట్ చేస్తున్నారు. అవి వచ్చేసాక శేఖర్ అనే దగ్గర తీసుకొని ఇంకా 2 రోజులే టైం ఉంది. రేపు, ఎల్లుండి. ఈ వీధుల్లో అయితే చుట్టూ పంచాలి. పంచి ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. 2 2 వరకు అయిపోతుంది మళ్ళీ. కదా 1 వరకు జనాలొస్తే వాళ్ళు క్లియర్ అవ్వడానికి 2, 3 కూడా అవుతుందన్నమాట. అంచేత ఉదయం 9:30 నుండి 1 వరకు ఇది మెడికల్ క్యాంప్. ఫ్రీ హెల్త్ చెకప్ మీది. ఆహ్, అయితే దీనికేంటంటే ఎవరు ముందొస్తే ఫోను ద్వారా కూడా రిజిస్టర్ నంబరు ఫోను అది పాంప్లెట్‌లో ఇవ్వడం జరిగింది. బయట వాళ్ళైనా, బీకేలైనా వాళ్ళు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళది నోట్ చేసుకుంటాం నంబర్ వైస్. ఎవరిది ముందొచ్చిందో వాళ్ళది ముందు నంబర్. అలాగే ఇక్కడ ఫిజికల్‌గా కూడా 9:30 నుండి ఎవరొచ్చేస్తారో వాళ్ళందరివి పేర్లు నోట్ చేసుకోవటం ఉంటది. ఎవరు ముందొచ్చారు, ఎవరు వెనకొచ్చారు. దాని ప్రకారంగా లోపల పంపించుతుంటది డాక్టర్ గారి దగ్గర. ఒకవేళ ముందు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ముందు రాసేకే ఇక్కడ వచ్చే వాళ్ళ పేర్లు తీసుకుంటాం. కానీ 9:30 వరకు వాళ్ళు రాలేదు అంటే ఎవరు ఇక్కడ ఫిజికల్‌గా ముందున్నారో వాళ్ళని అలా నంబర్ వైస్ ఉంటుందనమాట. అంతేకాని వచ్చేసి నాకు టైం అవుతుంది నేనెళ్ళిపోతానని గాబరా పడితే మాత్రం అవ్వదు. ఆ రోజు ఐ క్యాంప్ పెట్టినప్పుడు కూడా బయట వాళ్ళకన్నా మన బీకేలు వచ్చేసి నాకు ముందని ఆగారనుకోండి మన బీకేలు ఆగండి అంటే బయట వాళ్ళైనా, బీకేలైనా గాని నాకు టైం అయిపోతుందని గాబరా పడితే అవ్వదు. మీరు ముందుగా నంబర్ ఇచ్చుంటే నంబర్ రిజిస్టర్ అయిపోయి ఉంటే ఎవరైనా అవుతూ ఉంటే వాళ్ళది అవ్వగానే మీరు పంపిస్తాం అనమాట. ఆ తర్వాత ఎవరైతే ముందు నంబర్ ఇవ్వలేదు గానీ ఇక్కడికొచ్చి నంబర్ నోట్ అయింది వాళ్ళది పంపిస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఈ విధంగా ఫాలో అయ్యి మీరు కూడా అందరూ చెక్ చేయించుకోవచ్చు. మీ తరపున బంధుమిత్రులకు కూడా మీరు చెప్పి తీసుకురావచ్చు. అన్నయ్య జనరల్ సర్జన్ అనమాట. లాప్రోస్కోపిక్ సర్జన్ కూడా అన్నయ్య. కాబట్టి జనరల్ డిసీజెస్ అన్నింటిని కూడా అన్నయ్య డయాగ్నోసిస్ చేయగలరనమాట. అంటే పట్టుకోగలరు. ఏదైనా డిసీజెస్ ఉంటే ఉంది. అది కారణం ఏంటి? ఇవన్నీ కూడా అనమాట. అందుకనే ఇది ఫ్రీగా ఉంటది చెకప్ అని చెప్పి అందరికి తీసుకొనిరండి. 9:30కి అందరూ వచ్చేయాలి. వచ్చేస్తే ఇనాగరల్ ప్రోగ్రామ్ కూడా పెడతాం. ఇంకా వీఐపీని పిలవలేదు. జ్యోతి ప్రజ్వలన చేసి మొన్నట్లాగానే ఇనాగరల్ ప్రోగ్రామ్ అయిపోయాక అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందనమాట. ఆదివారం, బుధవారం శివరాత్రి. సరేనా? ఓం శాంతి. ఇదే హాల్‌లో. హాల్ ఏది బుక్ చేయట్లేదు మనం. ఈ హాల్‌లోనే అవుతుంది శివరాత్రి. ఓం శాంతి.
कर ले सच्चा श्रृंगार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं।
अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे। तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या। लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में। उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत।
संतोष होगा, सबके मन में प्रेम होगा। एक धर्म एक भाषा, अहिंसा परम धर्म होगा। एक धर्म एक भाषा, अहिंसा परम धर्म होगा। ऐसा सुंदर स्वर्ग होगा, वहे सुख धारा, संस्कृति की जो चले, जग में होगा उजियारा। जग में होगा उजियारा, जग में होगा उजियारा। दीप जलाओ, दीप जलाओ, दीप जलाओ, दीप जलाओ, जगमग दिया जले, संस्कृति की जो चले, जग में होगा उजियारा। जग में होगा उजियारा, जग में